సాధికారత గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇదే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మన మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా చరిత్రలో మనం చూడలేదు. ఓసీకి రిజర్వ్ అయితే, ఓసీ జనరల్ అయితే ఏ రిజర్వేషన్ కూడా లేకుండా మనము రఫానీ అన్నకు ఒక మైనారిటీకి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా చిలకలూరిపేట చరిత్రలో మనం ఇచ్చుకోగలిగాము. ఇది సామాజిక సాధికారత. అలాగే మన చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు. ఎస్సీలకు మనం మార్కెట్ యార్డ్ ఇచ్చుకున్నాము. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 2 సార్లు ఎస్సీలకు ఇచ్చినటువంటి ఘనత చిలకలూరిపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అలాగే మరి ఎస్టీలకు సంబంధించి మరి ఏదైతే ఫైనాన్స్ కమిటీ ఉందో దానికి సంబంధించి ఆ ఫైనాన్స్ కి కమిషన్ కి సంబంధించి మరి మెంబర్ గా ఎస్టీలకు సంబంధించి కోటా నాయక్ అన్నకు మనం ఇచ్చుకున్నాము. ఒక్కసారి ఆలోచించండి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగిందంటే ఈ చిలకలూరిపేట నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి దమ్ముగా, ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకునేటువంటి చరిత్రని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.